అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈ రోజు పంచాంగము జూలై 11 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈ రోజు మంచి మాట ఏమిటో చూద్దాము. కృతజ్ఞతతో జీవించే మనసుకి ప్రతిరోజు ఒక పండగే. సంతోషం బయట కాదు, మన ఆలోచనలో ఉంటుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 11, 2026 వారం శనివారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, నిజజ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం. సూర్యోదయము 5:52, సూర్యాస్త సమయము 6:50, చంద్రోదయము 2:09, చంద్రాస్త సమయము 3:51. ఈ రోజున తిథి ద్వాదశి. జూలై 11 ఉదయం 5:22 నుంచి ప్రారంభమయ్యి జూలై 12 రాత్రి 2:04 వరకు ద్వాదశి ఉంటుంది. తదుపరి త్రయోదశి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం కృతిక. జూలై 10 మధ్యాహ్నం 1:15 నుంచి జూలై 11 ఉదయం 11:03 వరకు కృతిక ఉంటుంది. తదుపరి రోహిణి ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృషభ రాశి. ఈ రోజు జన్మించిన వారందరూ వృషభ రాశి కిందకి వస్తారు. ఈ రోజు యోగం గండ. జూలై 11 రాత్రి 3:50 నుంచి జూలై 12 రాత్రి 12:05 వరకు గండ ఉంటుంది. తదుపరి వృద్ధి ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణం కౌలవ. జూలై 11 మధ్యాహ్నం 3:46 వరకు. తదుపరి తైతుల. జూలై 12 రాత్రి 2:04 వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం రాత్రి 1:20 నుంచి రాత్రి 2:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:49 నుంచి ఉదయం 7:33 వరకు. రాహుకాలం ఉదయం 9:07 నుంచి ఉదయం 10:44 వరకు. యమగండము ఈ రోజున మధ్యాహ్నం 1:58 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు. గులిక కాలము ఉదయం 5:49 నుంచి ఉదయం 7:27 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:21 నుంచి ఉదయం 5:05 వరకు. అమృత కాలము ఉదయం 8:52 నుంచి ఉదయం 10:19 వరకు. మరలా రేపు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున ఉదయం 5:36 నుంచి ఉదయం 7:02 వరకు అమృతకాల వ్యాప్తి ఉందని గమనించగలరు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:54 నుంచి రాత్రి 7:15 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:33 నుంచి మధ్యాహ్నం 3:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము శివుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న వచ్చేసి భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున ప్రపంచ జనాభా దినోత్సవము, కూర్మ జయంతి. పంచాంగం ప్రకారం ఈ రోజున కేవలం అద్దె ఇంట్లోకి మారటానికి మాత్రమే శుభప్రదంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు జూలై 11 ఉదయం 11:03 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 11 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.